హలో ఎవ్రీవన్. రోజు నైట్ మనం పడుకునే ముందు చక్కగా ఒక శ్లోకం చెప్పుకొని పడుకుంటాం కదా, అదేంటో చూద్దామా? రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం సేనేయ స్మరేద్ నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. రామస్కందం అంటే శ్రీరామచంద్రుని అండ కలిగినవాడు. ఎవరు? హనుమంతుడు. వైనతేయం వినత కుమారుడైన గరుత్మంతుడు. వృకోదరం భీమసేనుడు. శయనే నిద్రించే సమయంలో యస్మరేద్ నిత్యం ఎవరు ప్రతిరోజు స్మరిస్తారో దుస్వప్నం తస్య నశ్యతి వారికి చెడు కలలు నశిస్తాయి. సో అందరూ హ్యాపీగా రోజు పడుకునే ముందు ఈ పద్యాన్ని చెప్పుకొని పడుకోండి. ఇదే శ్లోకంకి కొంతమంది వేరే వేరే మీనింగ్స్ కూడా చెప్తారు. సో ఒక్కొక్క పండితుల్ని బట్టి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. కొంతమంది ప్రకారం రామ అంటే శ్రీరాముడు, స్కంద అంటే కుమారస్వామి, హనుమంతం అంటే ఆంజనేయుడు, వైనతేయం అంటే గరుత్మంతుడు, వృకోదరం అంటే భీముడు. ఇలా 5 మహాబలవంతుల్ని తలుచుకొని పడుకుంటే మనకి దుస్వప్నాలు రాకుండా ఉంటాయి అని కూడా ఒక మీనింగ్ ఉంది. సో ఆ 2 తలుచుకున్నా కూడా అంతా మన రామలక్ష్మణులు హనుమంతుల వారే కాబట్టి హ్యాపీగా దండం పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోదాం. గుడ్ నైట్.